ఆద్యా ప్లీజ్ కమ్ ఇన్. ఓపెనే ఉందా? మీ అమ్మ వర్క్ టెన్షన్లో వాడు ఏం అర్థమవుతలేదు. ఏందే ఇదంతా? హలో, నేను చెప్పింది తెచ్చినావా? సారీనే, ఆఫీస్ ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయినా. రేపు తెస్తలే. నువ్వు ఆల్రెడీ ఫుల్ అవుట్ అయినావు. అదే ఫుల్ అవుట్ అయినట్టున్నావు కదా, రేపు తెస్తా అంటున్నా. ఏచే 2 పెగ్గులకి రెండు నేను అవుట్ అవుతున్నా. అది కూడా నేను 2 పెగ్గులకి నువ్వు నన్ను అవమానించినావు, కించపరిచినావు. ఇన్ని రోజులు తాగిన మందుకి వాల్యూ లేకుండా చేసినావు. సో నేను హట్ అయినా. దేనికి? నాకిప్పుడు మందు కావాలి. మందెప్పి మందు తెప్పి. పిచ్చి గిట్ల లేచిందా? వైన్ షాప్లు కూడా బంద్ ఉంటాయి ఇప్పుడు. నాకు మందు కావాలి. కథలు పడకు, పోయి పనుకో. ఇప్పుడు గాని పండు ఎట్లయితుంది అనుకున్నావు? నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయి వచ్చిన ఆఫీస్లో చాలా నా పానానికి వచ్చింది ఇది. సరే బ్లాక్ లాగా ఉందాం నడు. స్టడీ. నువ్వు స్ట్రైట్ గా నిల్చో. సీదా నడు. నా లెక్క చూసి మెల్లగా. సరే మన రెగ్యులర్ ప్లేస్కి వెళ్దాం. ఓకే, అక్కడ దొరుకుతుంది, పక్కా దొరుకుతుంది అక్కడ బ్లాక్ లా. నీకన్నా మనుషులే తొందర వెళ్తున్నారు. అట్లా కాదు, తాగున్ను అవన్నీ వద్దు. నువ్వు కూర్చో గమ్మున ఒకసారి. మెల్లగా చూసి సరేనా? బ్రేక్ పెట్టమ్మా. నువ్వు దిగరా. ఏంటమ్మా నువ్వు దిగవా? ఓహో, ఎక్కడికి వెళ్తున్నారా? లేదు సార్, ఇంటికే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాలి సార్. లైసెన్స్ ఉందా సార్? లైసెన్స్ ఉంది. మరి ఆర్సీ ఉందా? సార్ ఆర్సీ ఉంది సార్. ఇన్సూరెన్స్ సార్ ఉంది సార్. మరి హెల్మెట్ ఎక్కడరా? అది సార్, హెల్మెట్ లేక రోడ్ మీదకి వచ్చేస్తాను సార్. ఫుల్ గా తాగేసింది సార్. మనకు కావాల్సినదేగా. ఎంత అయ్యారా? ఒక్క నిమిషం. ఇన్ని తెలిసి నీకు తాగిన అమ్మకి బైక్ ఇవ్వకూడదు తెలియదు నీకు. ఎంత తాగింది? వస్తున్నాడు సార్. అదే సార్, ఇంటికి లాక్ వేస్తారు, తొందరగా వెళ్దాం అంటుంది సార్. ఏంటి ఇంటికే? సార్ ఎంత కొంత తీసుకొని వదిలేదు. ఏంటి ఎంత కొంత ఇస్తావా నాకు? సార్ 500 తీసుకొని. 500? రే ఎలా కనిపిస్తారా నీకు నేను? యాంటోని 500 లొంగడు. సార్ 5,000 రూపాయలు. 1000 రూపాయలా? సరే ఇచ్చే మనోడికి. అక్కడ ఇష్టం అంతా ఇచ్చే తీసుకున్నా సార్. ఆగమ్మా వస్తున్నాడు. బండి తోలరా. వద్దంటే నవ్వు చెప్పినప్పుడు వెనక ఉసాలుగా గమ్మునా ఏదో పెంట పెడుతూ ఎప్పుడు చూసినా. నువ్వు తాగుతావు ముందు? లేదు సార్. అమ్మాయిలు తాగుతున్నారయ్యా, నీకేమైంది? అప్పుడప్పుడు చిన్నగా వేసే. తల పగిలిపోతుంది. ఈ హ్యాంగ్ ఓవర్ ఏందిరా ఇట్లా చంపుతుంది? ఆద్యా ఒకసారి రావా? ఆద్యా కొంచెం కాఫీ పెట్టియొచ్చుగా ప్లీజ్. సరే పెడతా గానీ కొంచెం మా ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ ఉంది, తీసుకురా ప్లీజ్. ఎట్లా పెట్టడానికి వెళ్తున్నావు కదా, వెళ్ళి తీసుకోవచ్చు కదా. నీకు తీసుకురానికి ఏంది ఇప్పుడు నొప్పా? సరే ఎక్కడ నీకు నైట్ తాగింది ఎక్కువ, ఇందులో పాల ప్యాకెట్ ఉందని కలగా అంటున్నావు. బీర్లు తప్ప ఏం లేవిడా. ఇది ఫ్రిడ్జ్ ఆమె నీవారా? పక్క తప్పుకో. కళ్ళు పెట్టి చూస్తే కనిపిస్తుంది. అటు వేసి నా మీద పడతావు. ఇగో నువ్వు వద్దులే, నేనే వేసుకుంటా కాఫీ. ఈ హ్యాంగ్ ఓవర్తో చచ్చిపోతున్నా. అర్జెంట్గా బీర్ కొట్టాలి.
అయినా పొద్దు పొద్దున బియర్ తాగితే ఎంత బాగుంటది తెలుసా? పొద్దు పొద్దున బీరేందే. మరి నువ్వు పొద్దు పొద్దున కాఫీ ఎందుకు తాగుతున్నావు? నేనంటే నైట్ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి తాగుతున్నా. అయినా బయట చలి చూసినావు ఎట్లుందో, 5 degrees అంట, దానికి తాగుతున్నా. నేను కూడా అంతే. అయినా నేను కల్పిస్తున్న కాఫీ తాగుతున్నావు కాబట్టి నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఏమంత కలిపేస్తున్నావు ఏంది ఈ కాఫీలా? ఏముంది, అందరూ కలిపేదే. కాఫీ పౌడర్, కొద్దిగా పాలు అండ్ కొంచెం బియర్. నీ రోజు రోజుకి పచ్చి తాగుబోతులేక తయారైతున్నావు. ఏ ఉత్తిగానే జోక్ చేసినా, దాంట్లో ఏం కలపలేతి. ఇంగో ముందే చెప్తున్నా, పార్టీలు ఎక్కువ తాగొద్దు, చాలా లిమిట్లో తాగాలి. అని తాగి గొడవ చేయొద్దు చెప్తున్నా, ఓకే? ముఖ్యంగా తాగి వామిటింగ్ చేసుకోకు, అక్కడ నా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా వస్తారు అసలుకే. ఇంకో మాట జాగ్రత్తగా విను, తాగెవరిని కొట్టకే, అక్కడ పరువు పోతుంది అందరి ముందు. నన్ను కమెంట్ చేస్తే మాత్రం బరాబర్ కొడతా. ఓకే, బట్ అప్పటి వరకు కంట్రోల్ ఉండాలి. నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంది? నాదేముంది, ఎవరన్నా అమ్మాయి నీ దగ్గరకొచ్చి బాగున్నావంటే ఏం చేస్తావు? అసలు నా దగ్గరకు ఎవరన్నా అమ్మాయి వస్తే ముందు నేను అన్ను వెళ్ళిపోతా. సరే, సపోజ్ ఉమ్, సపోజ్ ఉమ్. ఎవరన్నా అమ్మాయి హచ్చు కుక్కలాగా నీ వెనకే వచ్చి బాగున్నావంటే అప్పుడేం చేస్తావు? నేను ఆల్రెడీ కమిటెడ్ అండి అని చెప్పి నేను వెనకొచ్చి దాక్కుంటా. ఓకే, గుడ్ బాయ్, పద ఉమ్, వెళ్దాం. పద. అయినా నేను తాగితేమో వాసన వస్తుంది అంటావు. ఈరోజు నువ్వేమో పీపాల్ తాగినావు, అయినా ఊగట్లేదు, స్టడీగానే ఉన్నావు. హలో, నేను నీలాగా అగడబట్టినట్టు కుర్తి తాగినట్టు తాగను. అయినా నువ్వు రోజు తాగుతావు, నేను ఎప్పుడో అమసపుణానికి ఒకసారి తాగుతా. ఏ మాట కామాట, ఈరోజు పార్టీలో మస్తు డాన్స్ చేసినావు, అమ్మాయిలంతా నిన్నే చూసినారు. అవునా? మ్మ్. నేను చూడలేదు, ఎప్పుడు చూసారు? ఆ, బానే ఎక్సైట్ అవుతున్నావులే. ఏ అట్లని కాదు, జనరల్గా ఎగ్జైట్ అయినా అంతే. బానే అవుతుంది ఎక్సైట్మెంట్. బా, ఏ పొరి బాడీ కంట్రెస్ లో మస్తున్నావు. ఏ కళ్ళు కాకులు ఎత్తుకుపోయినా, ఇది శారీ రా, బాడీ కాన్ కాదురా, బోడకో. అయినా వాడు మస్తున్నావు అంటే ఫీల్ కాలేదు, కానీ శారీని బాడీకాన్ అంటే ఫీల్ అయినావా? వాడంటే నీకెందుకు అంత మండుతుంది? ఏందే? ఆ, అదే ఎక్కడో మండుతున్నట్టుంది మరి అని నా పిల్లని అడగడో మస్తున్నావు పోరంటే మడదా? కదా. నాకు కూడా ఇలానే మండింది పార్టీలో. చలికాలంలో కూడా వేడి ఉట్టించలేక్కున్నావు. వస్తావా దింపుతా? రే నీ అమ్మ ఒక ఏంద్రా? నిమిషం ఆగు. ఇదేం ఏంద్రా? చెప్పినా తప్పేనా? ఏదో కమెంట్ చేస్తున్నావు. నేను ఇందాకనే కొడదాం అనుకున్నారా? ఏదో కమెంట్ చేస్తున్నావు ఏంద్రా నా పిల్లని? ఏయ్, వీడితో మాటలేంది నా తొండకం. అబ్బో అబ్బో కుమ్మేస్తురా రే, అప్పురా రే, అప్పుడు వచ్చి ఆపడురా రే. రే రే రే, హలో 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 ఆపురా రే. ఆహా, ఆగండి సార్ ఆగండి. సార్ సార్ ఏం టెక్నిక్ సార్ మీరు సార్ ప్రతిసారి మీ ఎంట్రీ ఏంది సార్? నేనే ఏరేకి హీరో, చెప్పు. సార్ చూడండి సార్, ఇద్దరు కలిసి ఒక్కొని వేసి కొడుతుర్రు. సార్ వీడు నా బాడీ కాన్ పట్టుకొని శారీ అంటున్నాడు సార్. సారీ కదా. అదే సార్, నా శారీని పట్టుకొని బాడీ కాన్ అని టీజ్ చేస్తున్నాడు. తీసేస్తుంది సార్. ఎరా ఎలారా, ఏంటి సంగతి, ఏం చేసావు? సార్ నేనేమనక ముందు కుక్కని కొట్టినట్టు కొడుతురు సార్. అన్నాడు సార్. నిన్నగా 1000 ఉన్నాయా? సార్ వాళ్ళు కొడితే నన్ను అడుగుతారు ఎంత సార్? ఏయ్, ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, ఇగో. ఏయ్, సిస్టమ్ అక్కడ అక్కడ. సార్ సరే. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇప్పుడు బయట ఉంటారా, ఇంట్లో ఉండరా? అట్లా కాదు సార్, క్యాబ్ దొరకలేదని బైవాక్ వెళ్తున్నాం సార్. ఇంటికే వెళ్తున్నాం సార్, ఇక్కడే మనది. ఓహో అవునా. ఆహా. ఇంట్లో ఏమనరా అమ్మ బాబు అంతా సపోర్ట్? అదే సార్, అవును సార్. ఇంటికే వెళ్తున్నాం. నైస్ నైస్. క్యాబ్ బుక్ అవ్వలేదు లేదు అంటారు. సార్, అవ్వలేదు సార్, చాలా ట్రై చేసినాం. సరే 1000 ఉన్నాయా? దేనికి ఈసారి తాగలేదు కదా సార్. సార్? బండి కూడా లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, ఎందుకు? నేను దించేస్తాను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు, లేట్ నైట్ అయింది. ఆ? సరే ఆ అమ్మాయి చెప్పేసుకుంది ఇంకా రండి. గుడ్ బాయ్. మందు తెచ్చేసిన, మంచం తెచ్చేసిన, చిప్స్ కూడా తెచ్చిన, దీనికి ఇష్టమని పల్లీలు తెచ్చిన, అన్నీ అయిపోయినాయి. అన్నీ ఉన్నాయి కదా అమ్మా, అన్నీ ఉన్నాయి. ఇగో ముందే చెప్తున్నా, ఈరోజు నాకు క్లయింట్ మీటింగ్ ఉంది. నీకు కావాల్సిన మందు సెటప్ అంతా సెట్ చేసిన. ఇంకేమైనా కావాలంటే ముందే చెప్పు. నేను ఒక్కసారి మీటింగ్లో కూర్చున్నా అంటే మళ్ళీ లేవను. మందు ఉంది, మంచిగా ఉంది, పక్కన బాలేబాబు కూడా ఉన్నాడు, అన్నీ ఉన్నాయిలే, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇబ్బంది పెట్టాను. నేను ప్లీజే, మంచిగా అడుగుతున్నానే. ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు. ఒక్కసారి నేను ఆ మీటింగ్లో కూర్చున్నా అంటే నా ముడ్డిలో ఎవరు చెప్తున్నా. అన్నీ ఉన్నాయిలే ఆదర్శ్, నువ్వేం టెన్షన్ పడకు. అయినా నేనేమైనా గయ్యా లెక్క కనిపిస్తున్నానా? అది కాదు, ఆల్రెడీ ఆఫీస్లో నా మీద లేనిపోని పెట్టాలి అన్నీ ఉన్నాయి.
ఇప్పుడు ఈ మీటింగ్ అటెండ్ కాలేదనుకో సచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయర్ నాకు మళ్ళా అర్థం చేసుకో. అబ్బా అన్నీ ఉన్నాయిలే ఆదర్శ్, నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా వెళ్ళిపో వెళ్ళిపో. ఇదొక్క మీటింగ్ అయినా ప్రశాంతంగా చేసుకుందాం. వీని గెలికి చాలా సేపు అయింది. ఆదర్శ్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. ఆదర్శ్ 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 నథింగ్ సార్, జస్ట్ అ మినిట్. నీ అమ్మా ఏందా నువ్వు? ఆదర్శ్ ఆదర్శ్ ప్లీజ్ ఆదర్శ్, భయం అవుతుంది ఆదర్శ్. జస్ట్ మినిట్ సార్. ఆదర్శ్ ఆదర్శ్ ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఏం లేదు, పిలిస్తే వస్తావా రావా అని టెస్ట్ చేసిన. అంటే ఏంది, ఇప్పుడు నన్ను ఉట్టిగానే రమ్మన్నావా? నీకు చెప్పినా కదా క్లయింట్ మీటింగ్ ఉందని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మందులకి మంచిగా అయిపోయింది అందుకే పిలిచిన. అప్పుడే అయిపోయిందా? నీకు తెలుసు కదా ఆదర్శ్, నేను మందు కన్నా స్టఫే ఎక్కువ తింటా అని. నువ్వు మందు కూడా తక్కువేం తాగవులే. సరే సరే. అబ్బా ఒక కోడిగుడ్డు కొట్టి మంచి హాఫ్ బాయిల్ చేసి నా ముఖాన్ని కొట్టు, తర్వాత నిన్ను డిస్టర్బ్ చేయను. నేను చేయనే. నిజం చెప్తున్నా, ఏం చేస్తానో చూడు. నువ్వేం చేస్తావు చేసుకో, నేను చేయను. నిజం చెప్తున్నా, నీ క్లయింట్ మీటింగ్ మొత్తం డిస్టర్బ్ చేస్తా చెప్తున్నా. ఏలే ఆదర్శ్ మనమే చేసుకుందాం. ఓకే యా షూర్ సార్. మళ్ళీ ఏమైంది దీనికి? ఆదర్శ్ ఏమైంది ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? ఆమ్లెట్ చేస్తుంటే ఆయిల్ పడింది. నువ్వు నీ ఆమ్లెట్. ఎట్లనో ఈడదాకొచ్చినావు కాబట్టి నాకు ఒక ఆమ్లెట్ చేసి వచ్చు కదా బావా. ఏమన్నావు? బావా అన్నా. ఎన్ని రోజులైంది ఈ మాటిని? ఆమ్లెటే కదా, నేసిస్తా, నువ్వు వెళ్ళు. మరి నీ క్లయింట్ మీటింగ్? ఏ బొక్కలో క్లయింట్, నువ్వు బావా అన్నావు అదే ఎక్కువ, నేసిస్తా, నువ్వు వెళ్ళు. నీతో ఎట్లా పని చెప్పించుకోవాలి నాకు తెలియదా? ఏ బావలు సయ్యా ఏ మరదలు సయ్యా హే బావలు సయ్యా హే మరదలు సే. ఇది అవ్వట్లేదు ఇంద్రా బాబు, స్ట్రెస్ ఏంద్రా దీంతోనే. ఎట్లయినా క్రాక్ చేయాలి కూడా. వీడు కాల్ చేస్తుంది ఇప్పుడు. హలో జాన్, చేస్తున్నా, డూయింగ్ ఇట్ జాన్, విల్ ఫినిష్ ఇట్ యా నో నో ఐ ఫిగర్ ఇట్ అవుట్. ఇంత స్ట్రెస్ అవుతుండో. ఎట్లా చేయాలరా ఇది, ఎవరినైనా హెల్ప్ అడుగుదామా? హలో ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? నీ మందు నువ్వు చేస్తే తెలుస్తుంది నీకు వర్క్ స్ట్రెస్ ఎట్లుంటుందో. నేను చేస్తా, నాకు నువ్వు రోజు ఏ బ్రాండ్ తాగాలి ఎంత తాగాలని ఆలోచించే నువ్వు ఆ కోడింగ్ ఫినిష్ చేస్తావంటే నన్ను నమ్మంటావు. నేను తాగుబోతు కాకముందు నీ లెక్కనే ఒక కూలి బిడ్డని, మర్చిపోయినావా? అవునా? దా చేయితే ఓయ్ మెల్లగా పడుకో. నేను చేస్తా, నేను వచ్చేలోపు ఒక స్ట్రాంగ్ పెగ్ కలిపి పెట్టు. ఓకే ఏముంది ఇందులో కలపడానికి? అమ్మని చేస్తుంది ఏంది, ఏంది నిజంగా కోడ్ టైప్ చేస్తుంది. తీసుకో నా పెగ్గి. ఏ పెగ్గు కాదు, ఆడ మా వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోతారు ఇది ఫినిష్ చేయడానికి. ఇంత జల్ది ఎట్లా చేసినవే? ఇట్లాంటి పనులు మీలాంటి సాధారణమైన మనుషులు చేయలేరు, మాలాంటి మందు మహానుభావులతోనే సాధ్యమవుతుంది. అయినా అట్లెట్లని? దీన్నే ఎత్తుకెళ్ళి హ్యాకింగ్ అంటారు. అంటే నా కూతురుని కారు ఎక్కమని చెప్పిందే? అవును అంకుల్. రేపు మళ్ళీ వచ్చి బండి ఎక్కమంటుంది, ఎక్కుతావా? ఎక్కుతా. నేను మళ్ళీ అడుగుతున్నాను, రేపు మళ్ళీ తను బండి ఎక్కమంటుంది, ఎక్కుతావా?